గురుగారు, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారు ముత్యాల పందిరి కింద ముగ్ధ మనోహరంగా గోచరమవుతారు. ఈ ముత్యాల పందిరి వాహన సేవ విశేషాలను తెలియజేస్తారా? ముంగిటి ముత్యము వీడు అని అన్నమయ్య శ్రీకృష్ణ పరమాత్మను తలుచుకొని రకరకాల పోలికలు చెబుతూ ఆ బాలకృష్ణుణ్ణి ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు అంటాడు. ముద్దుగారే యశోద అంటే చక్కటి ముద్దులు కొలిపేటువంటి యశోద అని కాదు, అక్కడ ముద్దులు కొలిపేటువంటి బాలకృష్ణుడు అని. యశోద ముంగిటి ముత్యము, యశోదకి మనకి ఎంతో ఆనందం కొలిపేటువంటి ముత్యం లాంటి వాడు. ఎందుకంటే లోకంలో ఎవడైనా శ్రేష్ఠుడు అని చెప్పటానికి వీడు ముత్యం లాంటి వాడు, వీడు రత్నం లాంటి వాడు అని చెప్తారు. మన భాగ్యనగరం కూడా ముత్యాలకి చాలా ప్రసిద్ధి. ఏంటంటే మిగతా వాటికి ముత్యాలకి ఉన్నటువంటి తేడా అంటే, ఒక కార్తెలో, స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలో వాన చినుకు గనక పడితే సిసలైనటువంటి ముత్యం తయారవుతుంది. సరే, ముత్యాలు తయారు చేస్తున్నారు. ఆ తయారు చేసే ముత్యాల కంటే కూడా ఇలా స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలో పడిన తర్వాత సహజమైనటువంటి ముత్యం వస్తుంది. అందుకే వెంకటేశ్వర స్వామిని కూడా మౌక్తిక స్రగ్వి అంటారు. ఆయనకి ఆభరణం ఒకటి, ఆయనకి రకరకాల ఆభరణాల స్వామివారికి, అందులో మౌక్తిక స్రగ్వి ముత్యాలహారం. ముత్యంతో స్వామివారిని ఆ మౌక్తిక స్రగ్వితోటి అలంకరిస్తే భక్తులకు తృప్తి కలగదని చెప్పి ముత్యాల పందిరి కింద స్వామివారికి ఈరోజు వాహన సేవ చేస్తారు. వాహన సేవ చేయటం వల్ల అదృష్టం ఏంటంటే, ముత్యం ఎంత స్వచ్ఛంగా తళతళలాడుతూ ఉంటుందో ఆ స్వామి యొక్క దర్శనం చేసిన తర్వాత కూడా మన మనస్సు కూడా ఒక ముత్యంలాగా మెరవాలి, ముత్యంలాగా శోభని మనం పొందాలి అనేటువంటి ఒక తాత్విక సందేశం మనకు తెలియచేయటానికి, అంటే స్వచ్ఛంగా జీవితం గడపండి, ముత్యం ఎలా స్వచ్ఛంగా ఉందో మనం కూడా అంత స్వచ్ఛతను గడపండి అని చెప్పడానికి ముత్యాల పందిరి వాహనంలో స్వామివారిని ఊరేగిస్తారు. అంతేనా? దీనికి ఇంకొక వివరణ కూడా చెప్పారు. తామరాకు మీద నీటి బొట్టు అన్నారు. తామరాకు మీద నీటి బొట్టు ముత్యంలాగా మెరుస్తూ ఉంటుంది. ఆ రకంగానే ఈ ప్రపంచంలో నువ్వు బతుకు. తామరాకు మీద నీటి బొట్టు తామరాకు అంటుకుందా లేదా అంటే అంటుకున్నట్టు అనిపిస్తుంది, అంటుకోలేదు అన్నట్టు అనిపిస్తుంది. ప్రపంచంలో కూడా అలాగే బతకాలి, వాళ్ళతోటి బంధం పెంచుకోవాలి. ఏకాకి జీవిని నేను అన్నట్టుగా ఎవడికి వాడు తన గమ్యస్థానం ఆత్మానం ఉద్ధరయేత్, ఎవడికి వాడు తను ఉద్ధరించుకునేటువంటి కార్యక్రమంలో ప్రతిక్షణం కూడా చాలా జాగ్రత్తగా ఉంటుండాలి. రేపు చేద్దాంలే, ఈ 10 సంవత్సరాలు మనం కులాసాగా ఉందాం, ఏ 40-50 సంవత్సరాలు ముసలితనం వచ్చినప్పుడు చూసుకుందాంలే అంటే కుదరదు. అప్పటిదాకా నువ్వు ఉంటామని హామీ ఏముంది? ఎముడు జుట్టు పట్టుకొని కూర్చున్నాడు, ఎప్పుడు నిన్ను యువతలకి లాగేస్తాడో తెలియదు. అందువల్ల తామరాకు మీద నీటి బొట్టులాగా అనుబంధాలు తెంచుకోమని చెప్పట్లేదు. అనుబంధం పెట్టుకో, అనుబంధం పెట్టుకున్నట్టుగా ఉండు, అనుబంధం లేకుండా ఉండు. ఏకాకి జీవి నువ్వు, ఆ విషయం ఎప్పుడు మర్చిపోవద్దని చెప్పడానికి తామరాకు మీద నీటి బొట్టు ముత్యంలా ఎలా ప్రతిభాసిస్తుందో నీ జీవితం కూడా ఆ రకంగానే ఉండాలి సుమా అనేటువంటి తాత్విక బోధని మనకు తెలియచేయటానికి వెంకటేశ్వరుడు ముత్యాల పందిరి వాహనంలో చక్కగా ఈ బ్రహ్మోత్సవాల్లో తిరుగుతూ ఉంటాడు.